ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము సామెతల గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం. తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. పొరుగువాన్ని ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలని ప్రభు చెప్తుంటే, పొరుగువాన్ని తృణీకరిస్తేవాడు బుద్ధి లేనివాడని కూడా సామెతల గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. కాబట్టి వింటున్న సహోదరి సహోదరుడా, నీవెటువంటి వ్యక్తివి? ఈరోజు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ప్రభు నీకు చెప్పినట్లుగానే నీ పొరుగువారిని నీవు ప్రేమిస్తున్నావా? ఒకవేళ వారిని నువ్వు ఏ విషయంలోనైనా తృణీకరిస్తున్నావేమో, మాటిమాటికి పొరుగువారిని చులకనగా చూస్తూ వారి గురించి రకరకాల వ్యాఖ్యలు చేస్తూ ఉన్నావా? నువ్వు నీ పొరుగువారిని తృణీకరిస్తే నువ్వు బుద్ధిహీనుడువని నీకు అర్థమవుతుందా? నువ్వు బుద్ధి కలిగిన వ్యక్తివా లేక బుద్ధిహీనుడువా? ఒకసారి ఆలోచించు. నీ పొరుగువాన్ని తృణీకరించే పరిస్థితిలో ఉంటే ఇంకా అందులో సందేహం లేదు, నువ్వు బుద్ధిహీనుడివే. వాక్యం చెప్తోంది కదా, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఇది ప్రభు నీకు చెప్పింది. ఈ మాట నువ్వు చేయగలగాలి. ప్రతి విషయంలో కూడా నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అలాగే నీ పొరుగువాన్ని ప్రేమించాలి. నిన్ను నువ్వు ఎలాగైతే ప్రతి విషయంలో ఇష్టపడతావో, ఇబ్బంది లేకుండా చూసుకుంటావో, అలాగే ఇతరులను కూడా చూడాలి. వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు నీకు కలిగిన దానిలో వాళ్ళకి ఇవ్వగలగాలి. అంతేకాని మాటిమాటికి వాళ్ళ మీద చాడీలు చెప్పుకుంటూ వాళ్ళలోని తప్పులు వెతుకుతూ అలా నువ్వు ఎంత మాత్రము కూడా చేయకూడదు. నీ కంట్లో ఉన్న దూలాన్ని వదిలేసి ఎదురు వాళ్ళ కంట్లో ఉన్న నలుసుని వెతుకుతావు ఎందుకు? ఎన్ని రోజులున్నా ప్రవర్తన మార్చుకోవా? ఎప్పటికైనా నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. ప్రభు నీకు అప్పుడు సహాయం చేస్తారు. నీవు నీ పొరుగువాన్ని తృణీకరిస్తే ఏం జరుగుతుందో తెలుసా? నిన్ను బట్టి నీ పొరుగువాడు నీ దేవుణ్ణి దూషిస్తాడు. ఇదేం ప్రేమ నేర్పాడు నీ దేవుడు అని అడుగుతాడు. నీ ద్వారా నీ దేవుని నామానికి అవమానం వస్తుంది. నిన్ను బట్టి నీ పొరుగువాడు ఎప్పటికీ సువార్త వినడు. వాడు ఎన్నటికీ కూడా క్రీస్తులోకి రాలేరు. కాబట్టి పొరుగువాడిని ప్రేమించడం నేర్చుకో, తృణీకరించకూడదు. అది సువార్తకు కూడా ఆటంకం అవుతుంది. ఇకనైనా నీలో మార్పు తెచ్చుకుని నీ పొరుగువాడిని ప్రేమించడం మొదలుపెట్టు. ఆమెన్.